అవతారం. ఇందులో ఒక చిన్న షాట్ సరిగా రాలా, దాన్ని టేకుల మీద టేకులు తీస్తున్నారు. ఇప్పుడు ఫిల్మ్ అనేటప్పటికీ మీకు బోల్డంత కాస్ట్ అయిపోతూ ఉంటుంది. కృష్ణ అనేక టేకులు తిన్న తర్వాత బాపు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు. కృష్ణ ఆ రోజు సాక్షి సినిమాలో ఎలాగున్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. వ్యక్తిత్వంలో కానీ, నడవడికల్లో కానీ, నా సినిమా యాక్టింగ్లో కానీ అప్పుడు ఇప్పుడు ఒకటే. మీరు ఎన్నిసార్లు తీసినా కూడా నా నటన ఇంతే వస్తుంది. మీకు రీల్స్ వేస్ట్ అవుతాయి, ఖర్చు పెరుగుతుంది తప్ప ఏమి ఉపయోగం ఉండదు. ఇందులో ఏది మంచిది అనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు షార్ట్ పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోయారట. ఒకసారి బాపు స్టన్ అయిపోయారు. అదేంటి కృష్ణ అంత ధైర్యంగా మాట్లాడేశారు, తను ఆనాడు సాక్షిలో ఇప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నానని చెప్పారు. అప్పటికైనా మంచి స్టార్ ఇమేజ్ వచ్చింది. 80s ఆయన ఒక సూపర్ స్టార్. అలాంటిది ఆయన అంత నిర్మమానంగా మీ ఫిల్మ్ వేస్ట్ అవుతుందని చెప్పేటప్పటికీ బాపు రమణ ఇద్దరు కూడా నిర్ఘాంతపోయారట. అందులో ఇంకొక షాట్లో, ఒక షాట్లే కాదండి, చాలా సీన్స్లో కృష్ణ ఇమేజ్ని దృష్టి పెట్టుకోకుండా బాపు శ్రీదేవి చేత యారా అని చెప్పి పిలిపించారంటే సన్నివేశాలు ఉంటాయి. ఈ యారా అనే మాట ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేపారు. కృష్ణ స్థాయి ఏంటి, శ్రీదేవి ఆయన్ని యారా అని చెప్పి పిలవడం ఏంటని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక కథని పట్టించుకోకపోవడం వల్ల ఆ సినిమా ఆశించినంత విజయం కాదు, ఓ మోస్తరు విజయం మాత్రమే సాధించింది.